హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలి శైలజ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి సాటర్డే అండి. సాటర్డే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. మా అన్న వచ్చిండు, ముఖం చేసారా వెళ్ళిపోతుంది. మా అన్న వచ్చిండు అని చెప్పి మా పెద్దన్న వచ్చిండండి మహారాష్ట్ర నుంచి. అయితే పొద్దున్న వచ్చిండు, మాట్లాడుకుంటూనే కూర్చున్నాం ఇప్పటిదాకా. ఇప్పుడే చేసి వాళ్ళు మా పెద్ద బావని కలిసి వస్తా అని చెప్పి వెళ్ళారు. అప్పటిదాకా నేనుగా వంట చేస్తా, అన్న వచ్చే వరకు వంట చేసేస్తా. ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నా. చూడండి, టమాటా కట్ చేసిన, మా బావ మా అన్న కలిసి పెద్ద బావ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. పెద్ద బావని కలిసి వస్తా అని చెప్పి వెళ్ళారు. అన్న వచ్చేవరకు ఫటాఫట్ వంట చేసేస్తా. ఇప్పటిదాకా మాట్లాడుకుని కూర్చున్నాం. చాలా రోజులకి వచ్చింది కదా మా అన్న. దాదాపు 1 ఇయర్ పైన అయిపోయింది, 1.5 ఇయర్ సంథింగ్ ఏమో. మేము గృహప్రవేశం అప్పుడు వచ్చిరంటే మళ్ళీ మధ్యలో ఒక్కసారి అట్లా వచ్చి వెళ్ళిండు. ఇంట్లో ఫంక్షన్ ఉంటే చాలా రోజులకు వచ్చిండు, మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఇప్పుడు జస్ట్ వెళ్ళిర్రు. ఫటాఫట్ వంట చేసేస్తాను వచ్చేవరకు. మా అన్నకి ఇవాళ ఫాస్టింగ్ సాటర్డే, అందుకనేసి వెజ్జే వంట చేసేస్తా. పన్నీర్ కర్రీ చేస్తున్నా, బగారా రైస్ అండ్ టమాటా పప్పు చేస్తా. పన్నీర్ మసాలా కోసము ఆనియన్ టమాటా ఫ్రై చేసుకుంటున్నా. 4 పచ్చిమిర్చి కూడా వేసేసిన అండ్ హోల్ గరం మసాలాస్ కూడా వేసేసుకున్నా, లవంగా పట్ట ఇలాచి ఇవన్నీ. ఇంకొక మంచి ఫ్రై అయినాక పన్నీర్ కూడా ముందే ఫ్రై చేసుకున్నా. ఈ బగారా రైస్ కోసము రైస్ కుక్కర్లో వేస్తున్నాను కాబట్టి ఇందులో ఫ్రై చేసి ఈ పోపన్లో వేసేస్తా. ఇదేమో టమాటా పప్పు కోసం పెట్టుకున్నా. ఇదేమో మనది ఫ్రై అయింది కదా, కొంచెం చల్ల అయ్యాక మిక్సీ పట్టేసుకోవాలి. భావేష్ వచ్చిండు. మా బవి డార్లింగ్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చిండండి స్కూల్ నుంచి భావేష్. అమ్మయ్యా, చల్లగా కావాలని చెప్పి మసాలా తీసుకొచ్చి ఫ్యాన్ కింద పెట్టిన. వేడిగా ఉంది, చల్లగా అయినాక మిక్సీ పడతా. వాసన వస్తుందా? వస్తుందిరా, మీకు వాసన వస్తుంది. ఇలా రా, ఇంకా కెమెరా లోపలికి రా. ఇప్పుడు చెప్పు. మామ్స్ మ్యాజికా? పో ఫ్రెషప్గా వచ్చిండు. వెళ్ళలే, పెద్దన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. డాడీ మామూలు కలిసి వస్తానే వెళ్ళిర్రు. వస్తారు ఇక ఫ్రెషప్ అయినా. కారము ఇందులో వేసేసుకుందాం. వెంటనే మసాలా వేసేసుకోవాలి, మంచి కలర్ వస్తుంది. మసాలా పన్నీర్ రైస్ కుక్కర్లో పెట్టేసుకున్న బగారా రైస్ కోసం. పన్నీర్ వేసేసిన, ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయింది. పన్నీరే దీని ముందు వేసుకుంటే బాగుంటుంది. అయిపోయింది. 5 minutes లోపల బంద్ చేస్తా స్టవ్. పప్పు కూడా అయింది, టమాటా పప్పు కుక్కర్లో. అండ్ బగారా రైస్ కూడా అయింది. వంట అయితే రెడీ. వీళ్ళు రావాలంతే, వీళ్ళు వచ్చేదే లేట్. ఇక రాగానే తింటాం. బావాళ్ళ ఇంటికి. ఓకే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము కొత్తిమీర వేసేసుకుందాం. కొంచెం పుదీనా కూడా ఇలా కలిసింది, అది కూడా వేసేస్తున్నా. మన పన్నీర్ మసాలా రెడీ అయింది. పన్నీర్ మసాలా కర్రీ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, వంట అయితే అయిపోయింది, కంప్లీట్ చేసేసిన వంట. బగారా రైస్, పన్నీర్ మసాలా చేసిన, టమాటా పప్పు చేసిన. వచ్చిర్రు, వంట అయింది. మా అన్న వాళ్ళు కూడా వచ్చిర్రు. మా పెద్దన్న మహారాష్ట్రలో ఉంటాడు, మహారాష్ట్ర నుంచి వచ్చిండు. ఈయనకి యాక్సిడెంట్ అయినాక వచ్చి ఇక రాలేడు కదా. వస్తా అంటే ఆయనకి ఎలక్షన్ డ్యూటీలు పడి ఇక బిజీగా రాలేడు. ఇప్పుడు వచ్చిండు. ఇక్కడ ఫంక్షన్ ఉండే హైదరాబాద్లో, ఫంక్షన్ చూసుకొని ఇక పొద్దున్న ఇటు వచ్చిండు. బాగా చూస్తే వెళ్తా అని చెప్పి. వచ్చిర్రు చూడండి. హాయ్ చెప్పు. మా అన్న
హాయ్ జీ. హాయ్. మార్షల్ ఉంటాడు, భవానీకి వచ్చిండు మా పెద్దన్న. మేము ముగ్గురము, 2 అన్నలు నేను, ముగ్గురం అన్నమాట. ఈయన పెద్ద అయినే, చిన్న ఇక్కడే ఉంటాడు రామంతపూర్లో. పెద్దన్న మాత్రం మహారాష్ట్రలో ఉంటాడు. ముగ్గురం. వంట అయింది, తిందాం రాండి. చాలాసేపు అయింది. బగారా రైస్, పెరుగు, పన్నీర్ కర్రీ, మసాలా పన్నీర్. ఇందులోనేమో టమాటా పప్పు ఉంది. టమాటా పప్పు, పెరుగు, పాపడాలు వేయించిన పాపడాలు. ఇంకా మా అన్న, మా పెద్దన్న, బావ మరి కూర్చున్నారు పక్కనే. తింటున్నామండి మేము. ఇక స్టార్ట్ చేస్తాం. మా అన్నకి ఫాస్టింగ్ సాటర్డే ఇవాళ. బావేష్ బాగుందా? తిను. నేను కూడా పెట్టుకున్నా, తినేస్తాయి. ఆకలి అవుతుంది. రండి ఫ్రెండ్స్, మీరు కూడా తినండి. పన్నీర్ కర్రీ, పన్నీర్ మసాలా కర్రీ. సూపర్ అయింది. చాలా బాగుంది. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. 4 అయింది సారీ 5 అయింది టైం. 5 అవుతుంది. ఇంకా 5 మినిట్స్ అయితే 5 అవుతుంది. మధ్యాహ్నం లంచ్ అయినాక కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. నిద్ర అయితే పోలేదు, కానీ కొద్దిసేపు ఒరిగిన. మా అన్న కూడా పడుకుంటూ కొద్దిసేపు, ఈయన అందరం పడుకున్నాం, రెస్ట్ తీసుకున్నాం కాసేపు. నిద్ర పోలేదు కానీ కొంచెం మురిగిన, ఎందుకంటే కాళ్ళు నొస్తున్నాయి. అంతసేపు నిల్చొని కుకింగ్ చేయాలి కదా, మళ్ళీ వీడియో చేయాలంటే కూడా చాలా టైం పడుతుంది. రెస్ట్ తీసుకున్నా, మళ్ళీ లేచి 4 అయింది. టీ పెట్టిన, టీ తాగినాం, కూర్చున్నాం. ఇప్పుడే జస్ట్ ఇందాకే 10 మినిట్స్ అయింది. బావ అంటే మా ఆయన, మా అన్న, మా చిన్నన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిర్రు. చిన్నన్నను కూడా కలవాలి కదా, మరి చెల్లెని కలిసినప్పుడు తమ్ముడు కూడా కలవాలి కదా అన్న. అందుకనేసి మళ్ళీ చిన్నన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిర్రు కలవడానికి. అట్లా కలిసేసి, చిన్నన్న రామంతపూర్లో ఉంటాడు, అక్కడికి వెళ్ళి కలిసేసి వస్తారు. ఇద్దరు వెళ్ళారు, బండి మీద తీసుకెళ్ళిండు మా బావ. కలిసి వస్తాడు. కూర్చున్నా. ఇంకా సాయంత్రం వంట టెన్షన్ లేదు. పన్నీర్ కర్రీ చేసిన కదా, కర్రీ ఉంది, టమాటా పప్పు కూడా ఉంది, రైస్ కూడా ఉంది. కొన్ని మా ఆయనకి బావకి చపాతీ చేస్తే తింటాడు. ఇక మా అన్న అయితే ఇక ఒక శనివారం ఫాస్టింగ్ కదా, తినేసిండు, ఒక పొద్దు వదిలిండు. నైట్గా అక్కడ మా వదిన వాళ్ళ కజిన్ సిస్టర్ ఇంట్లో ఈరోజు దేవుని చేసుకుంటారంట. మళ్ళీ అటు వెళ్తాడు మా అన్న. అటు నుంచి అటే రేపు ఇక మహారాష్ట్ర వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు, అన్న వాళ్ళ ఇంటికి. అంత వేడండి, ఎండాకాలం. అమ్మో, ఎండలు స్టార్ట్ అయ్యి చూసారా బయట ఎండ. కొంచెం మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అవుతా, ముఖం ఇట్లా ఆడుకొని రెడీ అయ్యి షార్ట్ వీడియోలు తీసుకోవాలి. షార్ట్ వీడియోస్ తీసుకుంటా. ఓకేనా, మళ్ళీ కలుస్తా. బాయ్.